తప్ప కోరికలు అంతో ఎంతో ఉన్నంతకాలం ఏదో కోరిక లేకుండా ఎందుకుంటాం మనం. ఆచమనము చెయ్యందే ముఖశుద్ధి కాదన్నారు. కఠోరంగా చెప్పిన వాటిని ఏం చెప్పడం కాదు, ఇది అమ్మవారు చెప్పిన మాట. ఆచమనం వల్ల మంత్రము నీరు లోపల కడతాయి. ఓం కేశవాయ స్వాహ అని కొంతమంది వారి వారి సంప్రదాయాలను బట్టి వేదోక్త మంత్రాలు ఉంటాయి. త్రిరాచామహి అని వేదమంత్రంతో కూడా ఆచమనం చేస్తారు. ఓం 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 అని సన్యాసులు కేవలం ఓంకారపూర్వకంగా నీరు తీసుకుంటారు. ఈ ఓంకారం వల్ల నీరు సాక్షాత్తు వైకుంఠ గంగాజలం అయిపోతుంది. ఆ జలం నాలిక దాటి లోపలికి వెళ్ళడంతో అప్పటిదాకా అపవిత్రమైన ఆలోచనలతోటి ఉన్నటువంటి శరీరము, నిన్నటిదాకా పాపిష్టి పనులు చేసిన శరీరము అత్యంత పవిత్రం అయిపోతుంది. అందుకని ఆచమనం చేయాలి. ఆచమనం తర్వాత సంకల్పం వల్ల ఏమవుతుంది, శరీరంలో కైలాసము, వైకుంఠము, బ్రహ్మలోకం అనే త్రిపురములు చేరతాయి. ఇది కాకుండా కైలాస ప్రస్థారము, భూప్రస్థారము, మేరు ప్రస్థారము అని శ్రీచక్రం 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 మన శరీరంలో చేరతాయి. అప్పుడు వీడి శరీరం అత్యంత పవిత్ర శరీరం అవుతుంది. యుద్ధానికి వెళ్ళిన వాడు కవచం వేసుకుని వెడితే ఆయుధాలు ఎలా తగలవో అలాగే ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుంటే మంత్రములలో మనం చేసిన పొరపాట్లు మనల్ని కొట్టవు. మంత్రములలో ఉచ్చారణలో చేసే లోపములు ఆయుధములు వంటివట. యుద్ధానికి వెళ్ళినవాడికి ఆయుధం గుండెల్లోకి దిగితే చస్తాడు, కాలికి తగిలితే కాలు విరగచ్చు, ముక్కుకు తగిలితే ముక్కు తెగచ్చు. అదే ఒళ్ళంతా కవచం వేసుకుంటే ఆ కవచానికి తగిలి ఆయుధాలు కింద పడిపోతాయి. అవునా? అలాగే ఆచమనము సంకల్పము కవచం అవుతుంది. ఈ కవచం శరీరాన్ని కాపాడుతుంది. అప్పుడు వీడు ఉచ్చారణలో క ఏ అని లేకుండా కయ్యే అన్న ఆ బెడిసి కొట్టడం వల్ల వచ్చే దెబ్బ తగలదనమాట. అంటే వీడి శరీరం పాడవదు, సంకల్పం నాశనం కాదు. అందుకని ఆచమనం చేయాలి. సంకల్పం అందుకు చెప్పుకోవాలి. ఈ ఆచమన సంకల్పములు ఒక కవచమై జపం చేసేవాడికి ఏ లోపం వచ్చినా, పాపిష్ట ఆలోచనలు వచ్చినా దానివల్ల వాడు నాశనం కాకుండా అవి కాపాడతాయి. ఎంత లాభం సరే ఇందుకు చేయమన్నారు. ఇప్పుడు ఇది అయిన తర్వాత అప్పుడు నీవు ఏది ముందు సంకల్పం చెప్పుకున్నాక ఏ అర్చన చేస్తావో చేసుకో. సంకల్పంలోనే చెప్పుకో, ఈ పూట లలితా సహస్రనామ పారాయణం కరిష్యే, లేదా శ్రీచక్రార్చనం కరిష్యే, కుంకుమాభిషేచనం కరిష్యే, ఇలా నువ్వు ఏం చేస్తున్నావో చెప్పుకో. అప్పుడు సంపూర్ణ ఫలితం ఇస్తాయి. ఇదొక క్రమం. ఇవన్నీ గురువుల ద్వారా తెలుసుకోవాల్సిందే. రోజు కేవలం ఉపన్యాసంలో చెప్పినా కాదు, మీ గురు పరంపరను బట్టి నేర్చుకోవాల్సిందే.